South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని నేను ఎప్పుడు అనుకోలేదు గురు. ఏదైతే ఉందిరా ఆ ముసలాడి తిక్క కుదిరింది. కనిపించని పెళ్ళాం పేరు చెప్పి మనల్ని ఆట పట్టించిపోయాడు. ఆ పెళ్ళాం పేరు చెప్పి మనమే వాడి దగ్గర డబ్బులాగి ఆట కట్టించాం. ఎందుకండి అంతగా మురిసిపోయి సంబరపడుతున్నారు? ఏం ఘనకార్యం చేశారని, ఏం సాధించారని? ఒక మతి లేని మనిషికి మాటలు చెప్పి నాటకం ఆడి మోసం చేసినందుకే నా పొంగిపోతున్నారు. సీత గారు, ఏమిటి మీరు అనేది? ఆయనకు మతి లేదా? అవును, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు మా అమ్మని. అనారోగ్యంతో ఆవిడ గిలగిల్లాడిపోతుంటే మంచం పక్కనే కుమిలిపోతూ కూర్చునేవారు. ఆ స్థితిలో ఒకనాడు మా అమ్మ మరణించింది. షాక్ తిన్న నాన్నగారి మనసు ఆ నిజాన్ని నమ్మలేకపోయింది. అమ్మ ఉందనే భ్రమపడి సాగారు. ఆ భ్రమలోనే బ్రతకసాగారు. ఖాళీ కుర్చీల్లోనూ ఖాళీ మంచం పైన మనం చూడని ఆవిడ ఆయన కనిపిస్తుంది, ఆయన బ్రతికిస్తుంది. దీపం లాంటి ఆయన నమ్మకానికి నూనె పోస్తూ నేను నటిస్తూ ఆయన బ్రతికించుకుంటున్నాను. ఏమండి, ఈరోజు మీరు చేసిన పని వల్ల తను నమ్మేది బ్రహ్మాన్ని ఆయన తెలుసుంటే గుండె బద్దలై మరణించేవారు. ఆయన్ని చూసుకుని బ్రతికే నాకు మా నాన్నగారిని తెచ్చివ్వగలిగేవారా? లేదు, మీరు తేలేరు. మీరు చేయగలిగింది, మీకు చేతనైంది ఒక మతి లేని మనిషిని మోసం చేసి నవ్వుకోవడమేనండి. చూడండి, నలిగిన పువ్వుని, చెదిరిన మనసుని చూసి జాలిపడ్డం, సానుభూతి చూపించడం మానవత్వం అనిపించుకుంటుంది. అది మీలో మిగుల్చుకోవడానికి ప్రయత్నించండి. సీత గారు, ఏమండి ప్లీజ్ ఒక్క మాట. సీత గారు, నేను చేసిన పాపం చెరుపుకోవటానికి వచ్చాను. ఏమండి, మీ నాన్నగారి కథ తెలియక తమాషాకి సరదాకి అలా ప్రవర్తించాను. మీ నోట నిజం విన్నాక నా గుండె బ్రద్దలైంది. నేను చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోయాను. పశ్చాత్తాపంతో బాధపడ్డాను. చేసిన తప్పుకి కనీసపు పరిహారంగా మీ హారం మీకు ఇచ్చి క్షమార్పణ అడగాలని వచ్చాను. సీత గారు, ప్లీజ్ తీసుకోండి. తగిలిన దెబ్బ మాటలతో మాసిపోదు. జరిగిన సంఘటన హారం ఇచ్చినంత మాత్రాన మరపురాదు. దారుణమైన నేరం చేసిన మనిషికి కూడా క్షమ ఉంటుంది. అలాంటిది నేను చేసిన తప్పుని మీరు క్షమించలేరా? మీరు నన్ను క్షమించి ఈ హారం మీరు తీసుకోకపోతే ఆ వచ్చి రైలు కింద పడి నేను చచ్చిపోతాను. సరే, ఈ మోహం త్యాగం ఏమిటో చూపిస్తాను. మీరు క్షమించకపోతే బతకటమే అనవసరం అనిపించి ఇప్పటికైనా ఈ హారం తీసుకుంటారా? హలో సీత గారు, ఇంటికేనా? రండి వెళదాం. వద్దండి, ఈ బస్సులో వెళ్తాను. ఇద్దరం సైకిల్ మీద వెళదాం అనలేదే? మరి ఎలా వెళ్తాం? ఇద్దరం నడిచి వెళదాం, లేదా ఇద్దరం కలిసి బస్సులో వెళదాం. నేను నడిచి రాలేను. సైకిల్ నుండి బస్సులో ఎలా రాగలరు? ఏముంది, ఈ సైకిల్ ఎదురు షాప్ లో రిపేర్కి ఇచ్చేస్తాను. శుభ్రంగానే ఉందిగా మీ సైకిల్, రిపేర్కి ఎలా వేస్తారు? అదేగా మీ సందేహం. చూడండి. ఏమైంది మీకు? ఏమిటి సార్ సైకిల్ ఇలా పడేశారు? సైకిల్ రిపేర్ చేసి జాగ్రత్తగా ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తాను. ఏమండి, ఎందుకండి అన్యాయంగా సైకిల్ పాడు చేశారు? మీతో కలిసి బస్సులో ప్రయాణం చేద్దామని. పదండి. సీత గారు, ఇదేమిటండి? మిరపకాయలు ఎండబడుతున్నారా? నా కర్మ కదటండి, కర్మ. అదేమిటండి, మిరపకాయలకి మీ కర్మకి ఏమిటండి సంబంధం? అది కాదండి, వెన్నెల, పిల్లగాలులు, మల్లెపువ్వుల మధ్య మీరుండగా చెప్పవలసిన విషయాన్ని మిరపకాయలు మేదల బుట్ల మధ్య చెప్పవలసి రావటం నా కర్మ కదటండి, కర్మ.
ఏమిటండి అంత గొప్ప విషయం? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరినని అడగరే? ఆడపిల్లనేగా. జోకు బాగానే ఉంది కానీ నేను చెప్పేది వినండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చేసుకోకపోతే ఈ మేడ మీద నుంచి దూకి చచ్చిపోతాను. ఏమంటారు? జోక్ బాగుందంటాను. జోక్ అనుకోకండి సీత గారు. నేను దూకి చచ్చిన తరువాత షాక్ తింటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. నేను ఇంకా వంట చేయాలి, నాన్నగారికి జావు కాయాలి. ఇప్పుడే అల్లరి చేయకుండా వెళ్ళండి బాబు. ఆల్ రైట్. నేను చెప్పేది వేళాకోళానికి అనుకుంటున్నారు కదూ. నేను దూకి చచ్చిన తరువాత తెలుస్తుంది నేనంటే ఏమిటో. గోడెక్కాను సీత గారు. ఎక్కినంత తేలిక కాదండి అక్కడి నుంచి దూకడం. దిగండి. ఇంకా నమ్మటం లేదన్నమాట. సరే దూకేస్తున్నా. నేను చచ్చాక నా కోసం 2 కన్నీటి బుట్లు విడవండి. వస్తా, వచ్చే జన్మలో కలుస్తా. సీత గారు చూశారా? చుక్కల్లో చంద్రుల్లాగా ఒడియాల మధ్య ఈ మోహన్ బాబు ఎలా వెలిగిపోతున్నాడు. ఎలా ఉంది జోకు? అది కాదే పారు, నొప్పి అంటావు, తట్టుకోలేనంటావు. మందులు వాడమంటే సరిగా వాడవు. ఎలాగే నీతో చచ్చేది? అదే నీతో మాట అంటే కోపం. నీకే చస్తానంటావు. నువ్వు చస్తే నేను బతకగలనా? పారు, ఒక్క క్షణం నిన్ను చూడకపోతే నేను ఉండలేను కదా. నువ్వు శాశ్వతంగా కనిపించకపోతే నేనేమైపోతాను? పారు, దీపం ఉంటేనే వెలిగే, నువ్వుంటేనే నేను. ఈ దీపం ఆరిపోతే అంతా చీకటేనే పారు, అంతా చీకటే. ఏమిటా నా తక్కువైందా? అరే ఏమిటా మెలిగిపోతున్నావు? ఏమిటా తగ్గు? ఎందుకలా తగ్గుతున్నావు? ఏమిటా ఉగ్గురు మిగిలిపోతున్నావు? ఉండు మధ్యలో తీసుకొస్తాను. అదే కాలు చేత అడ్డం లేదు. సమయానికి సీత కూడా ఇంకా లేదు. ఏమిటో ఇవాళ మరీ ఉక్కిరి బిక్కిరైపోతుంది. నాకు అన్యాయం చేయొద్దు స్వామి. నా పార్వతి నాకు దూరం చేయొద్దు. ఇవిగో పార్వతి, మంచినీళ్ళు. పార్వతి, పార్వతి, ఎక్కడికి వెళ్ళింది? పార్వతి, 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 పార్వతి. అదేమిటి పార్వతి గుమ్మం దగ్గర నిలబడ్డావు? ఏమిటి ఆసక్కుగా ఉందా? ఆవిడ దూకుతావా? వద్దు పార్వతి, వద్దు. నా మాట విను. పార్వతి, పార్వతి, పార్వతి. సీత గారు ఊరుకోండి. పోగొట్టుకున్న జీవితాన్ని సంపాదించుకోలేము, అలాగని ఉన్న జీవితాన్ని పోగొట్టుకోలేము. మీ నాన్నగారి ఆశ, కోరిక ఏమిటి? కూతురు కళకళలాడుతూ ఉండాలని. సీత, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. చూడు, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? నాతోగా జనరల్ గా గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు కూడా మిగలదన్నాడు. నిజానికి భవిష్యద్భూత వర్తమానాలతో భూతకాలం వర్తమానానికి, భవిష్యత్తుకి వర్తమానంగా వర్తిస్తుంది. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. అసలు నాకు అంతకంటే అర్థం కాలేదు. అసలు నేను చెప్పేదానికి ఒక అర్థం ఉండి ఏడిస్తే కదా. ఎలా ఉంటుంది నాకు?